హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మంజరి ముచ్చట్లు. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు అసలు నా పీసీఓడి ప్రాబ్లం తగ్గడానికి నేను ఫాలో అయిన డైట్ ఏంటి, ఎలా చేశాను, ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. నాకు యాక్చువల్గా ఈ డైట్ సజెస్ట్ చేసింది ప్రియా, నా ఫ్రెండ్. అండ్ నేను ఫాలో అయిన డైట్ వీరమాచినేని రామకృష్ణ గారి డైట్. నేను వీళ్ళిద్దరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే ప్రియా నాకు సజెస్ట్ చేసి చెప్పడం వల్ల నేను ఆ డైట్ చూసి అది ఫాలో అయ్యాను. నేను ఆ డైట్ చేసే టైంకి హాస్టల్లో ఉన్నాను కాబట్టి నాకున్న లిమిటేషన్స్లో నేను ఏవైతే చేయగలుగుతానో అవే చేశాను. బట్ ఒక్కటి కూడా డివియేట్ చేయలేదన్నమాట. కంప్లీట్గా ఏవైతే ఖచ్చితంగా ఫాలో అవ్వాలో ఫాలో అవుతూ చేశాను. కానీ నిజంగా వీరమాచినేని గారి డైట్ మిరాకిల్ అనే చెప్పాలి. అంటే నేను నా సొంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. 6 years నేను పీసీఓడితో సఫర్ అయ్యాను. అన్ని డైట్స్ ట్రై చేశాను, అన్ని వర్కౌట్స్ ట్రై చేశాను, కానీ నాకు ఆ రిజల్ట్ అనేది రాలేదు. బట్ వీరమాచినేని గారి డైట్, అంటే డైట్ కంప్లీట్గా చేసింది 45 days అయినా సరే, అందులో 35 days నేను స్ట్రిక్ట్గా డైట్ చేశాను. 10 days డైట్ నుండి బయటికి వచ్చి మళ్ళీ నార్మల్ రావడం కోసం ఆ 10 days టైం తీసుకున్నాను అనమాట. ఓవరాల్గా 45 days. నిజంగా నా లైఫ్లో ఈ 45 days మిరాకిల్. అండ్ బిఫోర్ ఆఫ్టర్ది కూడా క్లియర్గా, అంటే వెయిట్ తగ్గడం కానీ, హెల్త్లో ఇంప్రూవ్మెంట్ కానీ, ఏ డైట్ ఏ వర్కౌట్స్లో రానిది. చాలా సైంటిఫిక్గా ఈ డైట్ చేశారని చెప్పాలి. అండ్ నేను డైట్ చేసిన తర్వాత మా డాక్టర్తో డిస్కస్ చేశాక కూడా నా హెల్త్ అవన్నీ నార్మల్గా ఉన్నాయి, మిగతా వేరే కాంప్లికేషన్స్ ఏమీ రాలేదు. ఎట్ ది సేమ్ టైం నావి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ అయ్యాయి. యాక్చువల్గా నేను ఎవరినైతే గైనిక్ డాక్టర్ చూపించుకున్నానో వాళ్ళ కూతురు థీసిస్ చేస్తుంది, తను కూడా డాక్టరే, పీసీఓడి రిలేటెడ్ అండ్ ఈ టైప్ 2 డయాబెటీస్ రిలేటెడ్ థీసిస్ చేస్తుండే. వాళ్ళిద్దరు చాలా సర్ప్రైజ్ అయ్యారు అండ్ నోట్ కూడా చేసుకున్నారనమాట, ఇంత మేజర్ డిఫరెన్స్ ఉంది అనేది. అండ్ నెక్స్ట్ వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తామని చెప్పారు. నేను ఇది ఒక నమ్మకంతో చేశాను అండ్ నాకు ఆ రిజల్ట్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను అంత సఫర్ అయ్యి పీసీఓడి ప్రాబ్లంతో 45 daysలో పీసీఓడి ప్రాబ్లం అండ్ టైప్ 2 డయాబెటీస్ తగ్గించుకోవడమే కాకుండా న్యాచురల్గా కన్సీవ్ అయ్యాను వితౌట్ ఎనీ మెడికేషన్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యింది. సో ఈ డైట్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. డైట్ గురించి విశేషాలు అనమాట. అంటే నేను నా సొంత ఎక్స్పీరియన్స్తోనే, నా అనుభవాలనే నేను షేర్ చేస్తున్నాను. ఈ డైట్ ఎలా చేయాలి అంటే, ఈ డైట్ చేస్తున్న అన్ని రోజులు రైస్ తినము, చపాతీ తినము, మైదా ఉండదు, షుగర్స్ ఉండవు, స్వీట్స్ ఉండవు, ఫ్రూట్స్ ఉండవు. ఈ డైట్ చేస్తున్న అన్ని రోజులే. మళ్ళీ తర్వాత తినొచ్చు, కర్రీ తినొచ్చు. ఆ కర్రీస్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్. సో అది ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను. యాక్చువల్గా ఈ డైట్లో 4 pillars ఉంటాయి. ఫస్ట్ పిల్లర్, ఖచ్చితంగా డైలీ ఈ డైట్ చేస్తున్న రోజులు ఖచ్చితంగా డైలీ 4 liters ఆఫ్ వాటర్ తాగాలి. ఇది ఫస్ట్ పిల్లర్. సెకండ్ పిల్లర్, ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఫ్యాట్ డైరెక్ట్గా 70 to 100 grams తీసుకోవాలి. 10 days తర్వాత కొంచెం ఫ్యాట్ తగ్గించుకోవాలి. మనము తగ్గించినాక అంటే ఒక 30 grams తగ్గించుకున్నాం అనుకోండి, 10 days తర్వాత డైట్లో మన ఫ్యాట్ కంటెంట్ అనేది 30 grams తగ్గించాలి. తగ్గించినా కూడా మనం బాగానే ఉన్నాము అంటే అది కంటిన్యూ చేయొచ్చు. మళ్ళీ ఒక 10 days తర్వాత మళ్ళీ కొంచెం తగ్గించుకోవచ్చు ఫ్యాట్ కంటెంట్ తీసుకోవడం అనేది. ఆ 30 grams తగ్గించినప్పుడు కొంచెం వీక్గా ఉంది అంటే ఇంకొక 10 grams పెంచుకోవచ్చు అనమాట. ఇలా ఈ ఫ్యాట్ తీసుకోవడం అనేది. సో సెకండ్ పిల్లర్ ఏంటి అంటే, ఫ్యాట్ 70 to 100 grams ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. ఫ్యాట్ ఏం తీసుకోవాలి, యాక్చువల్గా మనం కుక్ చేసేది కూడా ఈ ఫ్యాట్స్లో నుండే చేయాలి. అంటే రిఫైన్డ్ ఆయిల్స్ ఏవి యూస్ చేయదు. మనం కర్రీస్ ఎప్పుడైతే కుక్ చేస్తామో అప్పుడు మనం ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, పెరుగు మీగడ, వెన్న, బటర్, చీజ్ వాడచ్చు. సో మనం కర్రీస్ చేసేటప్పుడు కూడా ఇవే వాడాలి. నార్మల్ ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్ వాడకూడదు. అండ్ ఫ్యాట్ తీసుకోవాలి అన్నప్పుడు కూడా ఇవి డైరెక్ట్గా, అంటే కర్రీలో వండింది కొంచెం గిన్నెలో వేస్ట్ అవుతుంది, కొంచెం ఎవాపరేట్ అవుతుంది కాబట్టి అలా కాకుండా ఖచ్చితంగా 70 to 100 grams డైరెక్ట్గా తీసుకోవాలి. డైరెక్ట్గా తీసుకోలేకపోతున్నాము అంటే యాక్చువల్గా మనం టీ, కాఫీ తాగొచ్చు, బట్ అందులో ఏ స్వీట్నెస్ ఉండొద్దు, ఎట్ ది సేమ్ టైం మిల్క్ అనేది ఉండొద్దు. కాకపోతే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని ఉంటుంది, అందులో మనం కాఫీ పౌడర్ అండ్ బటర్ మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో అలా మన ఫ్యాట్ కంటెంట్ పర్ డే తీసుకోవాల్సింది ఇనిషియల్గా 10 daysలో తీసుకోవాల్సిన కన్జంప్షన్ అనేది అయిపోతుంది. థర్డ్ పిల్లర్ ఏంటి అంటే, డైలీ ఖచ్చితంగా 3 నిమ్మకాయలు తీసుకోవాలి. అండ్ ఫోర్త్ పిల్లర్, ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ డైలీ తీసుకోవాలి. సో 4 liters ఆఫ్ వాటర్, 3 నిమ్మకాయలు, ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ అండ్
ఫ్యాట్ 70 to 100 grams తీసుకోవాలి. ఇవి ఖచ్చితంగా డైలీ తీసుకోవాల్సినవి. కర్రీస్ అన్నీ తినొచ్చు ఎక్సెప్ట్ దుంపలు తినొద్దు. అంటే ఆలు, చామ, పెండలం, చిలగడ దుంప, బీట్రూట్ తినొద్దు. చిక్కుడు తినొద్దు. చిక్కుడు, బీన్స్ తినొద్దు. బఠానీ తినొద్దు. అరటికాయ కూడా తినొద్దు. కర్రీస్ అన్నీ తినొచ్చు. బట్ అందులో వాడే ఉప్పు కూడా సముద్రపు ఉప్పు, కల్లుప్పు అంటారు కదా, అదే వాడాలన్నమాట. యాక్చువల్గా నేను డైట్ చేస్తున్నప్పుడు ఈ సముద్రపు ఉప్పు, ఈ కల్లుప్పు, ఈ కన్ఫ్యూజన్ ఇదంతా నాకున్న అది అవైలబుల్ లేదు కాబట్టి నేను ఆ డైట్ చేసిన రోజు అసలు సాల్ట్ తీసుకోలేదు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ నేను చేసినప్పుడు మాత్రం సాల్ట్ తీసుకోలేదు. సాల్ట్ లేకుండానే కర్రీస్ చేసుకునేదాన్ని. అండ్ డైలీ నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే లేడీస్కి అయితే 250 grams ఆఫ్ నాన్ వెజ్ తీసుకోవచ్చు. జెంట్స్కి అయితే 300 grams ఆఫ్ నాన్ వెజ్ పర్ డే. పన్నీర్ అయితే పర్ డే 100 grams వరకు తీసుకోవచ్చు. సో ఎలా తీసుకోవాలి అంటే నాన్ వెజ్ అనేది మనము మేనేజ్ చేసి పెట్టాలన్నమాట. ఫస్ట్ అంటే ఉప్పు, కారం, ఇంట్లో తయారు చేసిన మసాలా, నిమ్మకాయ వేసి పక్కన పెట్టుకొని ఒక 1/2 hour అలా ఫ్రిడ్జ్లో పెట్టి 1/2 hour 1 hour తర్వాత కుక్ చేసుకోవాలి. అండ్ డే మొత్తంలో వండే ఫుడ్లో మనం ఒక్క ఆనియన్ యూస్ చేసుకోవచ్చు, ఒక్క టమాటా యూస్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఇవన్నీ ఎన్నైనా యూస్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు తినొచ్చు. అంటే ఫుడ్ ఏంటంటే ఆకలి వేసినప్పుడు తినాలి, ఆకలి తీరే వరకు తినాలి, మళ్ళీ ఆకలి వేస్తేనే తినాలి. ఇదే ఇందులో ఇంకేమీ లేదు. కాకపోతే ఏంటంటే మనం కర్రీస్ మాత్రం తింటూ ఉంటాం. డ్రై ఫ్రూట్స్ తినొచ్చు. అంటే <= పర్ డే 10 almonds తినొచ్చు, పిస్తా తినొచ్చు, మళ్ళీ కాజు తినొద్దు. అండ్ ఈ గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, సన్ఫ్లవర్ గింజలు ఇవి తీసుకోవచ్చు. అంటే అన్నీ మిక్స్ చేసుకునే ఒక 5 spoons వరకు తీసుకోవచ్చు, అంటే ఒక డేలో. నెక్స్ట్ <= 15 walnuts తీసుకోవచ్చు ఒక డేలో. కూల్ డ్రింక్స్ తీసుకోవద్దు, ఐస్ క్రీమ్స్ తినొద్దు, స్మోకింగ్ ఉండొద్దు, డ్రింక్స్ కూడా తీసుకోవద్దు ఈ డైట్ చేస్తున్నంత వరకు మాత్రం. అండ్ కొబ్బరి నీళ్లు తాగొద్దు, పచ్చి కొబ్బరి తినొద్దు. బట్ ఒక డేలో తినాలి అనుకుంటే ఎండు కొబ్బరిది తురిమేసింది కానీ ఎండు కొబ్బరి కానీ ఒక 1/2 కొబ్బరి అనేది తినడానికి ఉంటుంది. సూప్స్ చేసుకోవాలి అనుకుంటే కనుక అండ్ ఈ వీరమాచినేని గారి డైట్లో అంటే అబౌవ్ 100 ఉన్న వాళ్ళకి లిక్విడ్ డైట్ సజెస్ట్ చేస్తారు జనరల్గా, తొందరగా వెయిట్ తగ్గడం కోసం. అండ్ సాలిడ్ డైట్ అని ఉంటుంది. నేను యాక్చువల్గా సాలిడ్ డైట్ చేశాను, లిక్విడ్ డైట్ చేయలేదు. మిల్లెట్స్ కానీ అంటే సెరల్స్ కానీ ఏవి తీసుకోవద్దు. అంటే ఏ పప్పులు అవి తీసుకోవద్దు, జొన్నలు, మక్క గింజలు ఇలా ఏవి తీసుకోవద్దు ఈ డైట్ చేసినంత వరకే. నాన్ వెజ్ సూప్ ఎలా చేయాలంటే మటన్ 1 kg తీసుకుంటే 2 liters ఆఫ్ వాటర్ పోసి కుక్కర్లో 12 whistles వరకు ఉడికించి దాన్ని మళ్ళీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి దాంట్లో ఒక 4 liters ఆఫ్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒక 7 hours కుక్ చేయాలి. దాన్ని తాగడానికి తీసుకోవాలన్నమాట. వెజిటేబుల్ది సూప్ అయితే వెజిటేబుల్స్ అన్నీ వేసేసి వాటర్ పోసి ఉడికించిన తర్వాత ఆ పల్ప్ అనేది తీసేయాలి. అంటే జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి జ్యూస్ మాత్రం తాగాలి, పల్ప్ తీసేయాలన్నమాట. సో ఇవి చేయాల్సినవి, చేయకూడవి. నో అని చెప్పిన స్ట్రిక్ట్గా డైట్ చేస్తున్నాను రోజులు నో. ఇన్ కేస్ ఏ ఒక్కటి డీవియేట్ అయినా సరే మళ్ళీ డైట్ ఫస్ట్ డే నుంచి చేయాలి. అంటే 10 days మీరు ఏదైతే ఫ్యాట్ 70 to 100 grams తీసుకున్నాక 11th day రోజు మీరు కొబ్బరి నీళ్ళు ఇలా తాగారు అంటే ఇప్పుడు మీరు మళ్ళీ ఫ్యాట్ తగ్గించడానికి లేదు. ఫ్యాట్ మళ్ళీ 70 to 100 grams తీసుకొని మళ్ళీ day 1 నుండి స్టార్ట్ చేయాలన్నమాట. ఈ డైట్ మెయిన్గా ఏంటి అంటే మనం ప్రోటీన్, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కార్బ్స్ అనేది మొత్తం మినిమైజ్ చేసేస్తాం. మళ్ళీ ఇన్సులిన్ లెవెల్స్ కానీ, పీసీఓడి ప్రాబ్లం కానీ అన్నీ సెట్ అవుతాయి అన్నమాట. నేను వీరమాచినేని గారి డైట్ ఎలా ఫాలో అయ్యానో అది చెప్తాను. అంటే ఆ 30 days నేను ఒక షెడ్యూల్ పెట్టుకుని ఎలా ఫాలో అయ్యాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ 1 liter ఆఫ్ వాటర్లో 2 lemons అనేవి స్క్వీజ్ చేసేసి ఆ వాటర్ తాగేదాన్ని. మళ్ళీ టిఫిన్ టైంకి ఆమ్లెట్స్ ప్రిఫర్ చేసేదాన్ని. యాక్చువల్గా నేను నా డైట్లో ఎక్కువ శాతం నేను ఎగ్స్ మీద డిపెండ్ అయ్యాను. అండ్ కర్రీస్లో కూడా ఎక్కువ నేను అంటే నాన్ వెజ్ నాకు హాస్టల్లో ఆప్షన్ ఉండదు కాబట్టి ఎక్కువ వెజిటేబుల్సే ఫాలో అయ్యాను. బట్ ఎగ్స్ మాత్రం తీసుకునేదాన్ని. అండ్ లేడీస్ ఫింగర్ బెండకాయ కర్రీ మీద నేను బాగా డిపెండ్ అయ్యాను, ఎందుకంటే ఆ కర్రీ ఏ ఫామ్లో ఎట్లా ఉన్నా నేను తినగలుగుతాను. సో అది ఇంక్లూడ్ చేసుకునేదాన్ని ఎక్కువ. సో టిఫిన్ టైంకి ఒక 2 eggsతోనే ఆమ్లెట్ అన్నా చేసుకోవచ్చు, లేకపోతే ఎగ్ బుర్జీ టైప్ చేసుకొని అది తిని గ్రీన్ టీ లేకపోతే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగితే సరిపోతుంది. 11 o'clockకి అలా కీరా తినొచ్చు కాబట్టి కీరా, ఒక క్యారెట్ తినొచ్చు డే మొత్తానికి కాబట్టి ఒక క్యారెట్, నట్స్ ఏమన్నా. అంటే మీకు ఆకలిస్తే 11కి ఖచ్చితంగా తినాలని లేదు, మీకు టిఫిన్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు నట్స్ తినొచ్చు. అంటే ఆల్మండ్స్, పిస్తా, వాల్నట్స్ పర్ డే 10 తీసుకోవచ్చు కాబట్టి ఆల్మండ్స్ 10 వరకు తీసుకోవచ్చు, పిస్తా 10 వరకు తీసుకోవచ్చు, వాల్నట్స్ అయితే 15 వరకు తీసుకోవచ్చు. అలాగే గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, పుచ్చపప్పు గింజలు అవి 5 spoons వరకు తీసుకోవచ్చు. సో ఈ అంటే టిఫిన్ లంచ్ బ్రేక్లో
ఇవి తీసుకోవచ్చు. అంటే టిఫిన్ లంచ్ ఇలానే పెట్టుకోవాలని లేదు, మీకు ఆకలి వేస్తే తినొచ్చు, ఆకలి లేకపోతే తినొచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఆకలి వేసినప్పుడు నేను అంటే లంచ్ టైం ఆ టైంకి ఏంటి అంటే ఒక కర్రీ కుక్ చేసుకునేదాన్ని. అందులో నేను బటర్తో కుక్ చేశాను యాక్చువల్గా. అంటే ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ నేను తీసుకోలేదు, బటర్తో కుక్ చేసేదాన్ని. అండ్ ఈ బటర్తో కుక్ చేసేది నేను ఫస్ట్ అంటే ఫ్యాట్ డైరెక్ట్గా తీసుకునే దాంట్లో ఇది కౌంట్ కాదు కాబట్టి డైరెక్ట్గా ఫ్యాట్ తీసుకోవాలి కాబట్టి ఎక్కువ బుల్లెట్ ప్రూఫ్ కాఫీలో నేను బటర్ ఆ ఫ్యాట్ కంటెంట్ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేసేదాన్ని. నెక్స్ట్ ఈ కీరా ఇవి తింటున్నప్పుడు కూడా కొంచెం ఆ ఫ్యాట్ కంటెంట్ తీసుకోవడానికి ట్రై చేసేదాన్ని. సో లంచ్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎనీ వెజిటేబుల్స్ యూస్ చేయొచ్చు. అంటే ఆలు ఆ దుంపలు ఏవైతే నేను నో అని చెప్పానో డైట్లో అవి కాకుండా వెజిటేబుల్స్ అన్నీ కుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మీరు 1 ఆనియన్ ఇప్పుడు మధ్యాహ్నం తినేదానికి యూస్ చేస్తే మళ్ళీ నైట్ ఒకవేళ కర్రీ తినాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఆనియన్ యూస్ చేయడానికి ఉండదు అనమాట. సో డే మొత్తానికి కలిపి ఒకటే ఆనియన్, డే మొత్తానికి కలిపి ఒకటే టమాటా మనం కుక్ చేసే దాంట్లో ఉండాలి. సో మీరు ఎనీ వెజిటేబుల్ కర్రీ ప్రిఫర్ చేయొచ్చు. ఎనీ వెజిటేబుల్ కర్రీ ఇంట్లో ఉన్న మసాలాతో చేసిన కర్రీస్ మాత్రం తినొచ్చు. నాన్ వెజ్ ఉన్న వాళ్ళైతే నాన్ వెజ్ డైరెక్ట్ నాన్ వెజ్ అంటే చికెన్ అయితే చికెన్ మ్యారినేట్ చేసి నేను చెప్పిన ప్రాసెస్లో మ్యారినేట్ చేసి కుక్ చేసుకొని తినాలి. మెన్ అయితే 250 గ్రామ్స్ వరకు తినొచ్చు పర్ డే, మెన్ అయితే 300 గ్రామ్స్ వరకు తినొచ్చు. అంటే మీరు లంచ్లో నాన్ వెజ్ ఒకరు తినాలి అనుకుంటే అలా కుక్ చేసి తినొచ్చు. లేదా పన్నీర్ కూడా తినొచ్చు, పన్నీర్ 100 గ్రామ్స్ తినొచ్చు పర్ డే. సో పన్నీర్ అయితే పన్నీర్ ఈ ప్రాసెస్లోనే కుక్ చేసుకొని ఓన్లీ కర్రీ తింటాం. అంటే మనకు రైస్ ఉండదు, చపాతీ ఉండదు, పూరి ఇట్లా ఏది ఉండదు, ఓన్లీ కర్రీ కన్జ్యూమ్ చేస్తాం అనమాట. మళ్ళీ ఈవినింగ్ వరకు కూడా ఇదర్ గ్రీన్ టీ తీసుకోవచ్చు, లేదంటే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ. మీకు ఆకలి అయ్యింది, తినాలి అనిపిస్తే, తాగాలి అనిపిస్తేనే తీసుకోవచ్చు. నైట్ మీరు వెజిటేబుల్ సూప్ కానీ నాన్ వెజ్ సూప్ కానీ తాగొచ్చు. లేదా ఆకలిగా ఉంది తినాలి అనిపిస్తే మళ్ళీ ఒక కర్రీ చేసుకొని తినొచ్చు. అంటే మళ్ళీ వేరే వెజిటేబుల్స్తోని సేమ్ అలానే కుక్ చేసుకొని తినొచ్చు. సో ఓవరాల్గా మనం ఎన్నిసార్లన్నా తినొచ్చు. ఆకలి వేస్తుంది అంటే ఎన్నిసార్లన్నా తినొచ్చు. ఎంతవరకు తినొచ్చు అంటే ఆకలి తీరే వరకు తినాలి. మళ్ళీ ఎప్పుడు తినాలి? మళ్ళీ ఆకలి వేసినప్పుడే తినాలి. ఇది ఒక్కటే లాజిక్. రైస్ డైరెక్ట్గా తీసుకోము, అంటే రైస్ తీసుకోము, అసలు చపాతీ తీసుకోము, మైదా తీసుకోము, షుగర్స్ ఉండవు, వీట్ బేస్డ్గా ఉంటుంది. అండ్ మీరు మార్నింగ్ ఆమ్లెట్స్ టిఫిన్స్లో తీసుకున్నారు అంటే పర్ డే 0 to 6 ఎగ్స్ తీసుకోవచ్చు. ఎగ్స్ మొత్తం తినాలంటే ఎగ్ లోపలిది కూడా తినాలన్నమాట. సో మీరు మధ్యాహ్నానికి కూడా మళ్ళీ ఎగ్స్ తినొచ్చు, ఈవినింగ్కి ఎగ్స్ తినొచ్చు, నైట్కి ఎగ్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, కర్రీతో పాటు ఒక ఆమ్లెట్ వేసుకోవచ్చు, ఎలా అయినా కాంబినేషన్స్ చేసుకోవచ్చు. సో ఎక్కడ కూడా అంటే డైటింగ్ చేస్తున్న ఫీలింగ్ కూడా ఉండదు, ఎందుకంటే అన్నీ తినడానికి ఉన్నాయి, చాలా తక్కువ తినకుండా ఉంటాము. అండ్ ఇవన్నీ తింటూ ఉంటాం కాబట్టి కూడా హెవీగా ఉంటుంది. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తోని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాను. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఒక ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అంటే డైట్ యాక్టివిటీస్ ఫాలో అవుతే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. నాకైతే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాను. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇలా వీరమాచినేని గారి డైట్ వల్ల నేను నా పీసీఓడి ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేశాను అండ్ న్యాచురల్గా కన్సీవ్ అయ్యాను. చాలా హ్యాపీ. అంటే ఈ సొల్యూషనే లేదనుకుని 6 years సఫర్ అయిన ప్రాబ్లమ్కి జస్ట్ 45 daysలో నేను కంప్లీట్గా ప్రాబ్లం నుండి రిలీఫ్ వచ్చింది నాకు. ఎవరైతే పీసీఓడితో సఫర్ అవుతున్నారో అండ్ టైప్ 2 డయాబెటీస్తో సఫర్ అవుతున్న, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, ఖచ్చితంగా ఈ డైట్ ట్రై చేయండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సైవి మంజరి ముచ్చట్లు.